మేడారం మహాజాత్ర ముగిసింది. సమ్మక్క సారాలమ్మ వన ప్రవేశంతో మహాజాత్ర పరిసమాప్తమైంది. మేడారం గద్దెపై నుంచి చిలకల గుట్టకు సమ్మక్క చేరుకోగా కన్నేపల్లికి సారాలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దిరాజు, కొండాయికి గోవిందరాజు చేరుకున్నారు. ఈ నెల 21 నుంచి 4 రోజుల పాటు 1 కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మేడారం మహాజాతర ముగిసింది. సమ్మక్క సారలమ్మల వన ప్రవేశంతో జాతర పరిసమాప్తమైంది. ఈ నెల 21 నుంచి 4 రోజుల పాటు జరిగిన ఈ జనజాతరలో 1,45,00,000 మంది దర్శించుకున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మేడారం మహాజాతర కొద్దిసేపటి క్రితమే ఈ గద్దెలపై నుంచి అమ్మవార్లు వనప్రవేశం చేశారు. చూడవచ్చు మనం, అమ్మవార్లు వనప్రవేశం చేసినా కూడా ఇంకా భక్తుల కోలాహలం ఎలా కనిపిస్తుందో మనం చూడవచ్చు. కొద్దిసేపటి క్రితమే మేడారం గద్దెల పైన సమ్మక్క, మనం చూస్తున్నటువంటి గద్దె పైన ఉన్నటువంటి సమ్మక్క చిలకల గుట్టకు వెళ్లారు. ఇక్కడి నుంచి చిలకల గుట్టకు వనప్రవేశం చేశారు. కన్నేపల్లికి సారలమ్మ, గోవిందరాజు పగిడిద్దరాజు పూనుగొండ్లకు, గోవిందరాజు కొండాయికి కూడా వెళ్ళిపోయారు. దీంతో మేడారం మహాజాతర పరిసమాప్తమైంది. ఈసారి జాతరకు ఎన్నడూ లేనటువంటి విధంగా భక్తుల రద్దీ అయితే పెరిగింది. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. సీతక్క ఉన్నారు, సీతక్క ఇప్పుడే వచ్చారు. జాతర ముగిసింది. ఈసారి ఆమె మొత్తం కూడా ఇక్కడే క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని మొత్తం కూడా ఇక్కడ ఉండి కోఆర్డినేట్ చేశారు. జాతర పరిసమాప్తమైంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? దేవుళ్ళు వెళ్ళిపోయారు కానీ జనం భక్తులుగా చూడండి ఎట్లుండే. ఫ్రైడే రోజు ఎట్లుంటారో శుక్రవారం నిన్నటి రోజు ఇక అదే పరిస్థితి ఉంది. రేపు కూడా ఉంటారు. మాకైతే ఇక్కడ చాలా సంతోషం అనిపించింది. ప్రత్యక్షంగా మేము అందరం చూసినాం. సమ్మక్క తల్లి బయటికి వెళ్ళేటప్పుడు ప్రకృతి పులకించింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అంటే ఒక ప్రత్యక్షంగా అందరం ఇప్పుడు అనుకుంటున్నాము ఎంత అద్భుతమైనటువంటి ఉంది అనేది. కాబట్టి ఇంకా రేపటి దాకా కూడా మేము అప్రమత్తంగానే ఉంటాము. ఎందుకంటే రేపు ఆదివారం కాబట్టి ఈ హాలిడేస్ లేకపోవడం తోటి చాలా మంది భక్తులు నాకు ఫోన్లు కూడా చేసిర్రు, హాలిడే కావాలని. ఎందుకంటే స్టేట్ ఫెస్టివల్ కాబట్టి చాలా మంది, అంటే ఇది ఒక ఆదివాసీ బిడ్డలు, ఆదివాసీల కోసము పోరాడి వాళ్ళు దేవతలుగా ఉన్నారు. బట్ అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు వస్తున్నారు కాబట్టి వాళ్ళు వీలు చూసుకొని సండే చాలా మంది వస్తారు. దానికోసం ఇప్పుడే ఆర్టీసీ వాళ్ళతో కూడా మాట్లాడి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంచమని చెప్పినాము. భక్తులు కూడా ఏం తగ్గదు, రేపు కూడా ఇదే ఉంటుంది అనేది నా యొక్క నమ్మకం. ఓవరాల్ గా జాతర ఈ నెల 21 నుంచి ప్రారంభమైనటువంటి జాతర ఈ రోజు ముగిసింది. ఓవరాల్ గా జాతర గురించి అంటే జనాలు చాలా మంది వచ్చారు. వాస్తవానికి జాతర స్టార్ట్ కాకముందే మనకు ఆదివారం వరకే 50-55 లక్షల మంది వచ్చారు గత 2 నెలల నుంచి అనేది అంచనా. తర్వాత పొద్దున అంటే డ్రోన్ కెమెరాలతో తీస్తున్నారు, సీసీ కెమెరాలతో తీస్తున్నారు. 1.5 కోటి ఇప్పటి వరకు దాటిపోయిందని ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మేము రేపు సాయంత్రం వరకు కూడా చూస్తాం. తిరుగువారం జాతర కూడా ఉంది, బుధవారం నాడు, బేస్తవారం, శుక్రవారం అప్పటి కూడా ఉంటారు. కానీ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది అయితే వాస్తవం. ఏది ఏమైనా అన్ని శాఖలను ఇంకా కోఆర్డినేషన్ చేసుకున్నాం. శానిటేషన్ మెయిన్ ఇష్యూ ఉంది. అదేవిధంగా ఎండలు కూడా కొద్దిగా ఉన్నాయి కాబట్టి డ్రింకింగ్ వాటరు, తర్వాత బస్సెస్, క్యూ లైన్స్ వీళ్ళందరినీ కూడా మరి సక్రమంగా దర్శనమయ్యే విధంగా చర్యలు. నేను కూడా రేపటిదాకా ఇక్కడే ఉండే పరిస్థితి ఉంది. అదే జాతర ముగిసింది. జాతరకు పెద్ద ఎత్తున భక్తులు జంతు బలులు ఇచ్చారు. అవంతా కూడా వేస్టేజ్ ఉంటుంది. దీని తర్వాత మేడారం అంతా కొంత దుర్గంధం ఇవన్నీ వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. వాటి కోసం ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ ఇప్పటికే మేము 4-5 వేల అంటే శానిటేషన్ సిబ్బందిని తీసుకొచ్చున్నాము. వాళ్ళందరినీ కూడా ఇంకా 5 days 10 days అట్లా ఉంచి మొత్తం క్లీన్ చేసినాకనే పంపించడం జరుగుతుంది. వాస్తవానికి సారలమ్మ పూజారి కూడా హెల్త్ బాగా లేకుండా అసలు తెస్తడా తేడా ఈసారి తల్లిని అనుకున్నాం. కానీ అద్భుత హాస్పిటల్ నుంచి తల్లిని తీసుకొచ్చినాం. మళ్ళీ ధైర్యంగా ఈరోజు ఆరోగ్యంగా తీసుకెళ్ళిండు. ఒక 2-3 ఇన్సిడెంట్స్ మేము భయపడ్డాం ఇంటర్నల్గా, అంటే మా పూజా కాడ ఇవన్నీ. కానీ ఏదైనా అద్భుతం జరిగింది. ఇప్పుడు అన్నిటికంటే అద్భుతం ఏంటంటే తల్లులు పోతూ మొత్తము పులకించి వర్షాన్ని కొంచెం అంటే జనానికి ఇబ్బంది లేకుండా ఆనవాయితీగా ఉంటుందని అనుకుంటాం. కానీ మేము అప్పుడప్పుడు అనుకునేది, కానీ నిజంగా అంటే పోయేటప్పుడు వచ్చింది, తర్వాత మళ్ళీ అది చాలా ఈ మొత్తం ఘట్టంలో సంతోషాన్ని ఇచ్చినటువంటి ఘట్టం.
అయితే ఈ వచ్చినటువంటి భక్తులకు 4 రోజులుగా తరలి వచ్చినటువంటి భక్తులకు మీరేం చెప్తారు? భక్తులందరూ కూడా వస్తున్నారు, గద్దెల కాడ దర్శనం అయ్యే కాడ స్పీడ్ గా పోతున్నారు. అంటే అక్కడ ఆతృత లైన్లలో ఇబ్బంది పడదు. దేవుని దగ్గర ఒక మొక్కుకొని పోవచ్చు, కానీ లైన్లలో కూడా ఒకరినొకరు నెట్టుకోకుండా ఒకరినొకరు ముందుకు సాగేటట్టుగా ఉండి ఓపికగా దర్శనం చేసుకోవాలని. అదే విధంగా పిల్లలు కూడా చాలా మంది మిస్ అవుతున్నారు. సంకలాల పిల్లలు ఉంటారు, ఒకరినొకరు ఒత్తుకుంటే నెట్టుకుంటే ఆ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. అది నేను గమనించిన. నెక్స్ట్ జాతర వరకు చాలా మారుతుంది, మినీ మేడారం వరకే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సీతక్క అభిప్రాయం. మొత్తంగా జాతర పరిసమాప్తం అవుతున్నటువంటి క్రమంలో మొత్తంగా వర్షం, ఈ జాతరకు స్పెషల్గా చెప్పుకోవాల్సింది వర్షం. సీతక్క చెప్పినట్టు వర్షం పడింది. అమ్మవార్లు ఈ గద్దెలను విడిచి సమ్మక్క వనప్రవేశం చేస్తున్నప్పుడు, కన్నెపల్లికి సారక్క బయలుదేరుతున్నప్పుడు అంతా కూడా వనప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ మేడారంలో వర్షం కురిసింది. ఆ వర్షం కూడా ఒక జల్లు మాదిరిగా అప్పుడే పూజలు చేసి ఇక్కడి నుంచి గద్దెల నుంచి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో వర్షం రావడం అనేటువంటిది ఈ జాతరలో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇది మేడారం జాతరకు సంబంధించినటువంటి వీడియో. జగదీష్తో అబీన్, ఏబీన్.